తలనొప్పితో చాలా తీవ్రంగా బాధపడ్డారు. సకరాత్ అంటారు కదా, అది చూశారు ప్రవక్త సలాసం. అందుకే ప్రవక్త మొహమ్మద్ సలాసం గారు దువా అడిగేమనేవారు. ఏమడగల దువా? ఏ అల్లాహ్, వెను వెంట నుంచి వచ్చే చావు నుంచి నన్ను కాపాడు. వెను వెంటనే వచ్చే చావు, ఈ చావు నుంచి నన్ను కాపాడు. సకరాత్ ఉండాలి, చివరిలో బాధపడాలి, అవకాశం ఉంటుంది, తౌబా చేసుకునే అవకాశం ఉంటుంది, ఇతరులకు ఏదైనా హక్కులు ఉంటే దాన్ని నిర్వర్తించే అవకాశం ఉంటుంది, ఎవరినైనా ఇబ్బంది పెట్టి బాధ పెడితే వాళ్ళని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. వెనువెంటనే వచ్చే చావు అన్నింటి యొక్క తలుపును మూసేస్తుంది. ప్రవక్త గారు అడగమనేవారు, ఉమ్మత్కి తాకీదు చేశారు, ఏ అల్లాహ్, నాకు వెనువెంట నుంచి వచ్చే మరణం నుంచి నన్ను కాపాడు. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యహలోకాన్ని విడిచి వెళ్ళే చివరి రోజు ప్రవక్త సలాసలం గారు చాలా బలహీనంగా అయిపోయారు. ఇద్దరు సహాబాల యొక్క భుజాల మీద చేతులు వేసుకొని మస్జిద్కి వచ్చేవారు ఈడ్చుకుంటూ. దానివల్ల మట్టిలో తన యొక్క పాదాల యొక్క గీతలు కూడా పడిపోయాయి. అయినప్పటికీ కూడా నమాజ్ని వదిలేవారు. కానీ చివరి దశలో ప్రవక్త ముహమ్మద్ సలాసలం గారు చివరి దశలో లెగలేకపోయారు. ఇషా నమాజ్ చదివించడానికి లేచారు, కానీ నిలబడలేక కింద పడిపోయారు. మళ్ళీ లేచారు, నిలబడలేక కింద పడిపోయారు. ఇలాగ 3 సార్లు జరిగింది. ఆ తర్వాత ఏమన్నారు తెలుసా? ఆయిషా రజియల్లాహు తఆలా అన్హాకు, ఆయిషా, అబూ బకర్కి చెప్పు నమాజ్ చదివించేమని చెప్పి అన్నారు. అబూ బకర్ రజియల్లాహు తఆలా గారు వెనక సఫ్లో ఉన్నారు. మొదటి సఫ్లో హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు. నమాజే కదా చదివించమన్నారు ప్రవక్త గారని చెప్పి సహాబాలు ఏమన్నారు? ఉమర్ ఆగపడు, ముందుకు వెళ్ళండి, మీ నమాజ్ చదివించండి అన్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అన్నారో ఆ శబ్దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వినే ఉన్నారు తెలుసా? ఉమర్ని వెనక్కి పంపించండి, అబూ బకర్ని ముందుకు పంపించండి అన్నారు. అబూ బకర్ రజియల్లాహు తఆలా గారిని ముందుకు పంపించి నమాజ్ చదివింపజేశారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకాన్ని విడిచే చివరి క్షణాలు తన యొక్క భార్యను పిలిపించారు. ముందర వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకు ఉపదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత తన యొక్క కూతురుని పిలిపించారు, వాళ్ళకి కూడా మాట్లాడారు, ఉపదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత హజరత్ అలీని పిలిపించారు. తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తల మీద నడుము మీద చేతులు నిమురుతూ తన గురించి ఎన్నో దువాలు చేశారు. ఆ తర్వాత హజరత్ హసన్ హుసైన్ రజియల్లాహు తఆలా మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళని ముద్దాడారు, వాళ్ళని చూసి ఏడ్చారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు గారి యొక్క కాలంలోనే తెలియజేయబడింది, మీ మనవలని ఒకరిని విషాన్ని ఇచ్చి చంపుతారు, ఒకరిని తల తురిచి చంపుతారని చెప్పి. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ప్రవక్త సల్లల్లాహు గారు చాలా ఏడ్చారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మొత్తం అందరినీ కూడా జమ చేసి ఏమన్నారు తెలుసా? నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉన్నా, నేను ఎవరి దగ్గరైనా ధనాన్ని తీసుకున్నా, నేను ఎవరినైనా కొట్టి ఉన్నా, వాడు ఇప్పుడే బదులు తీర్చుకోండి. ఇప్పుడు కనుక మీరు బదులు తీర్చుకోకుండా తీర్పు దినం నాడు కనుక నా ముందు మీరు ఆగి నాకు వ్యతిరేకంగా నిలబడితే ఆ లెక్కలను నేను భరించలేను అన్నారు. ఒక సహాబీ నుంచున్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నాకు 3 దిర్హములు ఇవ్వాలి అన్నారు. ఎన్ని? 3 దిర్హములు. ప్రవక్త సల్లల్లాహు అలైహి గారు, నీకు 3 దిర్హములు ఇవ్వాలా? తీసుకొని ఉంటాను, కానీ నాకు గుర్తు లేదే, ఒకసారి గుర్తు చేయమన్నారు. యా రసూలల్లాహ్, ఒకసారి మీ దగ్గర యాత్రికుడు వస్తే అతనికి ఇవ్వడానికి మీ దగ్గర ధనం లేనప్పుడు నా దగ్గర తీసుకొని అతనికి ధనం చేశారు, ఆ దిర్హంలో నాకు వాపసు చేయలేదు అన్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి దగ్గర ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. ఏ స్థితిలో వెళ్ళారు తెలుసా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు? ఇహలోకాన్ని విడిచి వెళ్ళే స్థితి ఏంటో తెలుసా? ఇంటిలో దీపం వెలిగించడానికి నూనె కూడా లేని పరిస్థితి. ఒక సహాబీ రాత్రి చీకటిలో వచ్చారు ప్రవక్త గారు ఇహలోకాన్ని విడిచిన తర్వాత. వస్తే అంతా చీకటిగా ఉంది గది అంతా. అమియా ఆయిషా, దీపం వెలిగించచ్చు కదా, చాలా దూరం నుంచి వచ్చాను, ప్రవక్త గారి యొక్క ముఖాన్ని చూసుకుంటాను అంటే, ఆ నూనె ఉంటే మేము తాగి మా ఆకలిని చంపుకునేవాళ్ళం, దీపం ఎందుకు వెలిగించాము అన్నారు. ఆ స్థితిలో ఇహలోకాన్ని విడిచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు దుప్పట్లు ఉండేవి. ఒక దుప్పటి శరీరం మీద ఉంటే, ఒక దుప్పటి ఆరేసుకోవడానికి తాడు మీద వేశారు. ధనం సంపాదించాలన్న ఆకాంక్ష, హోదా సంపాదించాలన్న ఆకాంక్ష, ఆస్తులు సంపాదించి తన పిల్లలకి ఇవ్వాలన్న ఆకాంక్ష ప్రవక్తలకి ఉండవు. ప్రవక్తలు వదిలి వెళ్ళే ఆస్తులు ఏంటో తెలుసా? ఉపదేశాలు. ప్రవక్తలు వదిలే ఆస్తులు ఏంటో తెలుసా? ఏకత్వం. ప్రవక్తలు వెళ్ళే ఆస్తులు ఏంటో తెలుసా? మార్గదర్శకత్వం. ఇవే ప్రవక్తల యొక్క ఆస్తులు. ధనాన్ని అయితే వదలరు. ఏదైనా ధనం కనుక మిగిలిపోయి ఉంటే దాన్ని పేదవాళ్ళకి పంచేయడమే తప్ప విరాసత్ అయితే పిల్లలకి చెందదు. ప్రవక్తలకి ఆస్తుల యొక్క సంపద పంచే సౌభాగ్యం అల్లాహ్ తాలా ప్రవక్తలకి ఇవ్వలేదు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ధనం లేదు. ఫజల్ ఇబ్న్ అబ్బాస్, అతను ఎవరో తెలుసా? తన వంశానికి చెందినవి. ఈ మాట ద్వారా కూడా మనం బాగా ఆలోచించుకోవాలి. మన వంశంలో ఎవరైనా చనిపోతే తనకి అప్పులు ఉంటే ఆ వంశంలోనే తీర్చడానికి ముందుకు రావాలి. ఇది చాలా పెద్ద పుణ్యకార్యం, బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా చనిపోతే ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అని అడిగిన తర్వాత అతన్ని అడగండి, వాళ్ళని అడగాలి, అప్పులు ఏమైనా ఉన్నాయా, ఎవరికైనా అప్పులు చేసి వెళ్ళిపోయాడా, ఆ అప్పులు తీర్చే స్తోమత మీకు ఉందా లేదా,
ఒకవేళ మీకు లేకపోతే తలో చెయ్యి వేసుకొని ఆ అప్పులు తీర్చాలి. ఎందుకంటే అప్పుగా మనిషి మరణిస్తే తన యొక్క లెక్కపత్రాలు ఏమీ పనికిరావు. అల్లాహ్ మార్గంలో వెళ్ళి షహీద్ అయిన తర్వాత కూడా అతనికి కనుక అప్పు ఉంటే ఆ పుణ్యకార్యం ద్వారా కూడా అతను స్వర్గంలోకి వెళ్ళలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క వంశానికి చెందిన వ్యక్తి ఎవరు? అబ్బాస్ రలియల్లాహు తఆలా కొడుకు, అంటే తన అన్న కుమారుడు, తన చిన్నన్న కుమారుడే అవుతాడు, తమ్ముడు అవుతాడు. అబ్బాస్, ఫజల్ ఇబ్న్ అబ్బాస్, ఇతనికి 3 దిర్హములు అప్పు తీర్చే బాధ్యత నువ్వు తీసుకుంటావా అని అడిగారు. దానికి ఫజల్ ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా గారు ఘోరని ఏడ్చేశారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకు తీర్చను, నేనే తీరుస్తాను అన్నారు. అల్లాహు అక్బర్. మరి ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొత్తం ఉమ్మతికి తాకీదు చేశారు. చివరి తాకీదు, ఈ తర్వాత వేరే తాకీదులు అయితే లేవు. చివరి తాకీదు చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అస్సలా, నమాజ్ని వదలొద్దు, అస్సలా, నమాజ్ని వదలొద్దు, బలహీనుల మీద జాలి, దయ, కనుకరణం చూపించండి అన్నారు. మీకన్నా బలహీనుల మీద జాలి, దయ, కనికరం చూపించండి అన్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరో కానీ విడిచి వెళ్ళిపోయారు.